విజయ్ నోటి నుంచి రాలేదు కానీ విజయ్ పీఆర్ టీం అయితే ఒక ప్రచారం తెర మీదకి తీసుకొచ్చింది. అది వాస్తవమో కాదు రేపు తెలుస్తుంది. అది నిజమైతే కనుక విజయ్ని అందరూ అభినందిస్తారు. సాధారణంగా బడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తులు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈవెన్ ఎవరైనా సరే ఎవరు అధికారంలోకి వస్తున్నా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వాళ్ళ సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, అభిమానులు అందరూ వస్తారు. వాళ్ళ కోసం స్టేడియాలో ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఖర్చు బోలెడంత అవుతుంది. తిండి, మంచినీళ్ళు ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేస్తే. ఇప్పుడు విజయ్ది రేపు ప్రమాణ స్వీకారం ఉంది. ఆ స్టేడియంలో ప్రమాణ స్వీకారం పెడుతున్నారు. దాదాపుగా 2-3 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. తగ్గట్టు ఆహారము ఇవన్నీ కూడా సాధారణంగా అది ప్రభుత్వపు ఖర్చుల కిందనే ఉంటాయి. అయితే విజయ్ తన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్రమాణ స్వీకారానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం నుంచి కాకుండా తన పార్టీ నుంచి ఖర్చు పెట్టాలని నిర్ణయించారు అన్నటువంటిది వాళ్ళ పిఆర్ టీం చెప్తున్నది. ఎంతవరకు వాస్తవమో చూడాల్సి ఉంది.